Hello friends, welcome to my YouTube channel Uma Unique Trends. ఈరోజు మనం బాంబే స్ట్రీట్ ఫుడ్ అయినటువంటి చనా జోర్ గరంని ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చాట్ మీకు బాంబే పూనా స్ట్రీట్స్లో విరివిగా దొరుకుతుంది. ఈ మాన్సూన్ టైంలో క్రిస్పీ క్రంచీ వేడివేడిగా ఉండే ఈ చాట్ తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ చాట్ హిస్టరీని క్లిప్పింగ్ పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో ఒక చెంబు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో ఒక కప్పు శనగలు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు శనగల్ని బాగా నీళ్ళల్లో కలిపి 4 minutes ఉడికించుకోవాలి. 4 minutes అవ్వగానే ఈ శనగలు పైకి తేలటం స్టార్ట్ అవుతాయి. ఇంకో 1 minute ఉంచి వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. చూసారా ఎలా తెలియో అన్నీ. వీటిని నేను స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పైకి తేలిన అన్ని శనగల్ని స్ట్రైనర్లోకి తీసుకున్నాము. అడుగున ఉన్నవి మనం గుగ్గిలుగా వాడుకోవచ్చు. ఈ స్ట్రైన్ చేసిన శనగల్ని ఒక క్లాత్ బ్యాగ్లో వేస్తున్నాను. మీరు ఓన్లీ క్లాత్లోనైనా వేసేసి చుట్టు పెట్టవచ్చు. దీన్ని 3-4 hours కదిలించకుండా ఒక ఏరియాలో ఉంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్ని పీట మీద పోసి కొంచెం కొంచెం దంచుకోవాలి. శనగ పల్చగా అయిందాక దంచాలి. ఈ విధంగా పీట మీద శనగలు పరిచి అన్నిటినీ చకచక దంచేయచ్చు. దంచిన తర్వాత ఈ విధంగా వస్తాయి. వీటిని ఇలానే ఆరబెట్టి స్టోర్ చేసుకోవచ్చు, లేదా నూనెలో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసుకొని హీట్ చేయాలి. నూనె హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి ఒకటి వేసాను. తేలింది కాబట్టి నూనె హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నూనెలోంచి తీసేసి మిగతా చనా జోర్ని వేయించుకుందాం. ఈ చనా జోర్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వేయించితే నూనె అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. నూనెలో డైరెక్ట్గా వేశారంటే నూనెలోంచి తీయటానికి చాలా టైం పడుతుంది. ఇవి ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. మిగిలిన చనాని కూడా ఇలానే వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీని మసాలాని తయారు చేద్దాం. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. దీనిలో నేను చాట్ మసాలా వేస్తున్నాను 1 teaspoon. అలాగే కాలా నమక్ 1/2 teaspoon. తర్వాత మీకు టేస్ట్ అనుసారంగా కారం తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే చనా జోర్లో వేయవలసిన గరం మసాలా రెడీ అయిపోతుంది. ఈ చాట్ తయారు చేయడానికి ఇంకా ఉల్లిపాయ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అలాగే నిమ్మరసం తీసుకోవాలి. ఇందులో వేసే మసాలా రెడీ అయిపోయిందండి. ఇది నిమ్మరసం, కట్ చేసిన ఉల్లిపాయ. చనా జోర్ గరం చాట్ని తయారు చేద్దాం. వేయించిన తర్వాత ఇలా వచ్చాయండి. చూసారా క్రిస్పీ క్రంచీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం సూపర్ టేస్టీ చాట్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో మీకు సరిపడా ఈ చనాని తీసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని ఇందులో వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం చెన్నాకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో సరిపడా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నేను ఉల్లిపాయలతో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగాయండి, అవి కూడా ఇందులో వేసాను. ఇంకా మీకు ఇష్టమైతే టమాటాను సన్నగా తరిగి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ ఫోల్డ్ చేసి అందులో ఈ చనా జోర్ గరంని వేస్తున్నాను. స్ట్రీట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇంట్లోనే వచ్చేటట్టు మీకు తినటానికి సరిపడా ఈ పేపర్ ఫోల్డ్లో వేసుకొని ఇంకా ఉల్లిపాయలు ఇందులో చల్లుకోవాలి. ఇంకా టమాటాలు కావాలంటే అవి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి చనా జోర్ గరం ఇంట్లోనే తయారు చేసాం. ఈ మాన్సూన్ సీజన్లో మనం బాంబే పూనా దాకా వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీ ఎమ్మీగా ఈ చాట్ని సునాయాసంగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ప్రోటీన్ కంటెంట్ హైగా ఉండే ఈ చాట్ని మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.